స్వాగతం చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ కార్యకర్తలందరికీ కూడా, గౌరవ నాయకులకు, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ మహిళా మోర్చా నాయకులందరికీ కూడా, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకు, అటు షేర్లింగంపల్లి, ఇటు ఎల్బీనగర్ అసెంబ్లీల యొక్క డివిజన్ అధ్యక్షులకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్త సోదరులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికంటే ముందుగా ఈరోజు మనందరి యొక్క ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలోనే మన నూతన అధ్యక్షుల యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన రంగారెడ్డి జిల్లా వేదికైనటువంటి గౌరవ పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ దయచేసి వెనకాలన్నటువంటి సోదరులందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన రంగారెడ్డి జిల్లా తాజా మాజీ అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు సామ రంగారెడ్డి గారిని ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దాని తర్వాత ఛార్జ్ తీసుకున్నటువంటి యొక్క ఛార్జ్ వారికి అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి మరి రంగారెడ్డి జిల్లా తాజా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా సభా కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు సామూహికంగా అందరం కలిసి వందే మాతరం గీతం పాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం కాబట్టి అందరం లేచి వందే మాతరం గీతం సామూహిక ఆలోచించవలసి వెళ్తాం. वंदे मातरम जोशा पुलकितयामिनी उल्लतु सुनिधा सुमधुर शोभिनी सुहासिनी सुमधुर भासिनी सुखदां वरदां मातरम वंदे भारत माता की जय, भारत माता की जय, भारत. ఈ రోజు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షత ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న గౌరవ పెద్దలు జాతీయ ఓబీసీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా స్థానిక మల్కాజ్గిరి ఎంపీ గౌరవ పెద్దలు ఈటల రాజేందర్ గారికి, గౌరవ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సంకినేని కాసం వెంకటేశ్వర గారికి, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్లారెడ్డి గారికి, గౌరవ దేశ రాష్ట్ర కార్య సభ్యులు మొన్న పోటీ చేసిన అసెంబ్లీ పెద్దలు రవికుమార్ యాదవ్ గారికి, గౌరవ సీనియర్ నాయకులు మన బాలనన్న గారికి, అదేవిధంగా అంజనన్న గారికి, గౌరవ కార్పొరేటర్లు నవజీవన్ గారికి, లచ్చిరెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్లు
పవన్ కుమార్ గారికి, అదేవిధంగా నరసింహ గుప్తా గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గౌరవ కార్పొరేటరు చొంపేట కార్పొరేటర్ మన వంగ మన్సూర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డాక్టరు నరేష్ గారికి, మా గీతా గారికి, గౌరవ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా కళ్యాణ్ నరేంద్ర రెడ్డి గారికి, అసెంబ్లీ కన్వీనర్ గౌరవ మన కొత్త రవీంద్ర గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు అందరికీ, ముఖ్యంగా ఈరోజు 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు జిల్లా గౌరవ ఎమ్మెల్సీ నూతనంగా మొన్న గెలిచిన గారిని సాధారణంగా మా గురుగారు పేరా సెక్రటరీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం ఇచ్చిన మా సోదరులకు, సోదరులకు, బాధ్యత కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈరోజు మనము ఇంకొక కార్యక్రమం ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భం కూడా కార్యక్రమం కూడా ఈరోజు చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ 2 కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు పాల్గొంటున్న భారతీయ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగానే నాకు బడకపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి. బడకపేట మున్సిపల్ కార్పొరేషన్కు బడకపేటకు నన్ను దానికి బాధ్యత ఇచ్చి పంపడం జరిగింది. దానికి అంతకుముందు కన్నా బ్రహ్మాండంగా అక్కడ కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంగా పనిచేసి అక్కడ విజయంగా ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ కార్పొరేట్ సీట్లు గెలుచుకోవడానికి దోహదపడే విధంగా, అంటే నాకు ఒక బూస్టింగ్ భారతీయ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారో అది మొదటి అనుభవంగా నా జీవితంలో నిలిచిపోయింది. 2019 తర్వాత 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయంటే 2020 సెప్టెంబర్ 19 తారీఖు నాడు నన్ను జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ అన్ని విధాలు ఆచితూచి నన్ను బాధ్యత నాకు రాష్ట్ర పార్టీ నన్ను బాధ్యతగా అర్బన్ రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దానికి రాష్ట్ర పార్టీకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. నన్ను మంచి గౌరవించారు, అన్ని విధాల ప్రోత్సహించారు. జిల్లా అధ్యక్ష పార్టీ మొన్న అసెంబ్లీలో కూడా నాకు టికెట్ ఇచ్చేసి అన్ని విధాల ప్రోత్సహించి రాష్ట్ర పార్టీకి మనస్ఫూర్తిగా రాష్ట్ర కమిటీకి, జాతీయ కమిటీ, జాతీయ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా నేను రంగారెడ్డి జిల్లా 2020 సెప్టెంబర్ భారతదేశంలో నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా నన్ను సొంత సోదరుల మాదిరిగా, ఒక అన్నల మాదిరిగా, ముఖ్యంగా మా సోదరుల మాదిరిగా అయితే సొంత అన్నగా ఆప్యాయంగా నన్ను ఎక్కడ చూసినా కానీ ఎక్కడ పలకరించినా నేను కనబడకుండా ముందుకు వచ్చేసి ముందు మా సోదరు నన్ను ఆవరణ మార్గం నన్ను అన్ని విధాలా సొంత తోపుటి మాదిరిగా వాళ్ళు ప్రోత్సహించడానికి వారికి మనస్ఫూర్తిగా చిరస్థాయిగా నేను జీవితంలో బతుకున్నంత వరకు మీకు సోదరుడు ఉండి మీ కుటుంబాలు కానీ మీకు మీ కుటుంబానికి అన్ని విధాలు అనుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నాయకులు కూడా ప్రతి ఒక్క కార్యకర్త బూత్ అధ్యక్షులు మొదలు పెడితే ప్రతి కార్యకర్త కూడా ఏ కార్యక్రమం చెప్పినా కానీ దివిజయంగా ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో దీక్షలు చేసినాం. ఎన్ని ఎలక్షన్లు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 3 ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ చేసాం. అదేవిధంగా బై ఎలక్షన్ 2 చేసాం. ఎంపీ ఎలక్షన్లు కానీ మన అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ చేసినా కానీ ఆ ఎలక్షన్లలో ఖచ్చితంగా విజయాన్ని సాధించే విధంగా పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు వస్తారు ముఖ్య అతిథిగా. రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవ పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా గౌరవ నాయకులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దలు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు చేసుకున్నాం కాబట్టి వారికి కూడా నివాళులర్పించేందుకు గౌరవ పెద్దలు ముఖ్య అతిథి గారిని మరి కోరుతా ఉన్నారు. సెప్టెంబర్ 19 తారీఖు జరిగిన ప్రయాణము 4.5 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం కార్యక్రమాలు చేశాము. మొదటిగా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ హైదరాబాద్లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ కావచ్చు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కానీ, గౌరవ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి మీటింగ్ కానీ, గౌరవ డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ చూస్తే మనకు ప్రజా సంగ్రామ యాత్రను మనము రంగారెడ్డి జిల్లాలో దిగ్విజయంగా ఇదంతా చేసినాం. అదేవిధంగా మన ఇళ్ళ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా దాన్ని ఒక అద్భుతంగా ఈ రోజు వరకు గుర్తుండే విధంగా ప్రతి కార్యకర్త గుండెలో నిలిచిపోయే విధంగా ఇక్కడ ప్రజల గుండెలో నిలిచిపోయే విధంగా ప్రజా సంగ్రామ యాత్ర కూడా మన అసెంబ్లీ గుండా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమమైనా కానీ డాక్టర్ లక్ష్మణ్ అని అంటాడు మీ జిల్లా
బలమైన జిల్లా. మీ జిల్లా నుంచి నియోజకవర్గం నుంచి కానీ మీ అసెంబ్లీ 2 అసెంబ్లీ నుంచి కానీ జనాలు వస్తేనే వాళ్ళ మీ కార్యకర్తలు వస్తేనే ఆ సభకు రోషన్ వస్తుంది, ఆ సభకు వెలుగు వస్తుందని చెప్పేసి నిరంతరం చెప్పేవాడు. ఏ మీటింగ్ అయిపోయినా కానీ ముందు రంగాలను ఎంతమంది తీసుకొస్తున్నారు, ఎంతమంది కార్యకర్తలను ఈ సభ తీసుకొస్తే విజయం చేయడం కోసం అని మనకు ఛాలెంజ్గా గౌరవ పెద్దలు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కార్యకర్తలు కూడా ఎప్పుడు చెప్పినా కానీ మీ డిజైన్కి ఇంతమంది కార్యకర్తలు రావాలంటే అంతమంది కార్యకర్తలు అంతకన్నా ఎక్కువ వచ్చే విధంగా మనం కార్యకర్త తీసుకొని మనం ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పార్టీ తూచా తప్పకుండా ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ దానికి పైపెచ్చిగా మనము విజయం చేసే సందర్భము అది కార్యకర్తల యొక్క ప్రోత్సాహంతో కార్యకర్తలు ముందు నడిపించారు. కాబట్టి గౌరవ కార్పొరేటర్ మనము 2020 ఎలక్షన్ జరిగినప్పుడు అంత ముందు అంతా మనం ఒక 6 నెలల ముందు అనేక కార్యక్రమాలు తీసుకొని ధర్నాలు కానీ దీక్షలు కానీ ప్రజా వ్యతిరేక విధానంగా టీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా అయితే దౌర్జన్యం చేస్తున్నా దోపిడీ చేస్తుంది, ఏ విధంగా అయితే అవినీతికి పాల్పడతారో ప్రతి విషయాన్ని కూడా ఎండగట్టి ప్రజాక్షేత్రంలో నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో 11 డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని పురాతనంగా కట్టకుంటే ఇక్కడ ఆర్కేపురం కానీ శరణ్ కానీ అదేవిధంగా రాయనగర్ కూడా బ్రహ్మాండంగా రవయాజం మనకు సభ జరిగింది. ఆ విధంగా ప్రతి కార్యకర్త కూడా మొన్న చూసాం. మొన్నటికి మొన్న నిజామాబాద్ ఎలక్షన్లో మన నిజామాబాద్ జిల్లా భారతీయ అర్బన్ జిల్లా సందర్భంగా మీరు అక్కడ పనిచేయమని చెప్పారు. 50 మంది నుంచి 60 మంది కార్యకర్తలు ప్రతి అసెంబ్లీలో కార్యకర్తలతో సమానంగా పనిచేసిన మొన్న వాళ్ళు వచ్చే ముందు సమావేశాలు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా నాయకులు పెట్టుకొని మనం అందరూ చాలా మంది నాయకులు అక్కడికి వచ్చారు. వద్ద వాళ్ళు చెప్తున్నారు, అరే రంగారెడ్డి అర్బన్ జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేశారు కాబట్టి మనం ఖచ్చితంగా మన జిల్లా నుంచి మెజార్టీ ఇవ్వబోతా ఉన్నాము, మనకన్నా ఎక్కువ పనిచేశారు, వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి ఆ విధంగా వాళ్ళు మైక్ పట్టుకొని చెప్పడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఖచ్చితంగా ముఖ్యంగా మన జిల్లా నుంచి ఏ కార్యక్రమం చెప్పినా కానీ మనం బ్రహ్మాండంగా చేశాం కాబట్టి మనకి ఈ జిల్లా అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో కూడా ఇది చాలా పురుషరమైన టైము. మనం అధికారులు రాబోతా ఉన్నాం, ప్రజలు సంకేతాలు ఇస్తా ఉన్నారు. దానికి మన పెద్దలు కొమ్మయ్య గారు గెలిపే దానికి ఉదాహరణ, అదేవిధంగా అంజిరెడ్డి గారు గెలిపే దానికి ఉదాహరణ నిలిచాయి మనకు. కాబట్టి దీనికి మన అందరికీ సమయం అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనము ఈరోజు నాయకత్వం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా రేపు పక్షంగా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతా ఉన్నది. ఆ దిశగా ప్రతి ఒక్కరు అడుగులేయాలి. ఆ దిశగా మనం అందరం సమయం ఇచ్చి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క హామీల మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు మోసం చేసుకుంటూ ఎక్కడ చూసినా కానీ మోసపూరిత హామీలతోని కేవలము హామీలు ఇచ్చి దాటేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ అన్ని విషయాల మీద కూడా మనము ఖచ్చితంగా సమగ్రంగా మనకు సమిష్టిగా పోరాడినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి మనము హైదరాబాద్ దగ్గర ఉన్నాం, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉన్నాం, మనం జిహెచ్ఎంసీలో ఉన్నాం కాబట్టి దీని ప్రభావం మొత్తం రాష్ట్రం మీద పడుతుంది. ఇక్కడ ఉద్యమాలు చేసి ఇక్కడ మనం దీక్షలు చేసి ఇద్దరు ప్రజా వ్యతిరేక న్యాయం మీద మనం ఎండగట్టినప్పుడు రాష్ట్రం పూర్తిగా ఇక్కడ మన ఇక్కడ శ్రీలంక అసెంబ్లీ కావచ్చు, ఎల్బీ అసెంబ్లీ కావచ్చు, ఏ జిల్లా చూసినా కానీ అక్కడ నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, దేవరకొండ కావచ్చు, ఏ జిల్లా చూసినా జిల్లా వ్యక్తులు మన చుట్టువైపులో ఉన్నారు, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యమం స్టార్ట్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విప్లవం రాబోతా ఉన్నది. కాబట్టి మన డాక్టర్ లక్ష్మణ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఖచ్చితంగా సమిష్టిగా పనిచేద్దాం. మనం సమిష్టిగా పనిచేసి విజయం లక్ష్యంగా రేపు ప్రభుత్వం రావడానికి ఖచ్చితంగా కార్యకర్తలే ఉదాహరణగా కార్యకర్తలు తలుచుకునే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించగలుగుతారు, ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతారు. విధంగా సంకేతంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయడం కోసం మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతా ఉన్నది. దానికి కార్యకర్తలే ఈరోజు మిగిస్తా ఉన్నారు. కార్యకర్తలు కంగల బద్దులైన ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయబోతా ఉన్నారు. విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పి పేరున రాష్ట్ర పార్టీకి మరొకసారి రాష్ట్ర పార్టీకి నాకు ఈ బాధ్యతలు ఇచ్చి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ రేపు మొన్న జిల్లా అధ్యక్షులు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ముందు నడిపించిన ముఖ్యంగా డాక్టర్ లక్ష్మణ గారికి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన అధ్యక్షతతో నేను జైలైనా రంగారెడ్డి నువ్వు మంచిగా పని చేయి, నేను రాష్ట్ర పార్టీ కాదు అందరం నాయకులందరూ నీకు అండగా ఉంటాం, నిన్ను ముందు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం నాకు అబ్బాయి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా డాక్టర్ లక్ష్మణ ఎప్పుడు చూసినా కానీ గట్టిగా మందలించేవాడు. కనబడితే ఎప్పుడన్నా ఏదో పని తప్పు చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తున్నావు ఇలా ఏం తప్పుగా అని చెప్పి మందరి సున్నితంగా నన్ను ఒక కొడుకు మారిగా తమ్ముడు మారిగా నన్ను ప్రోత్సహించి లక్ష్మణులకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు జిల్లా అధ్యక్షులు ఇచ్చినాం కానీ
అదేవిధంగా నన్ను మొన్న అసెంబ్లీలో నాకు ఈ 8 నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా మొన్న ఎలక్షన్లలో ప్రతి కార్యకర్త కూడా పనిచేసే కార్యకర్తలకు, గౌరవ కార్పొరేటర్లకు, సీనియర్ నాయకులకు, 20 పథకాలకు అందరూ కూడా పేరు పేరున దాన్ని మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటూ ధన్యవాదాలు. గౌరవ పెద్దలు, ముఖ్య అతిథులు, రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవ డాక్టర్ లక్ష్మణరావు వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి నూతనంగా వచ్చిన అధ్యక్షుడికి బాధ్యత ఇవ్వాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి సమక్షంలో అవుట్ గోయింగ్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామ రంగారెడ్డి గారు, నూతన జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరి యొక్క అభినందనతో, శుభాకాంక్షలతో ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వారికి పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, ప్రజల పక్షాన, అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు మన అందరి మనసులో ఎప్పుడైనా మన రామ్ చరణ్ అంటే ఒక సింగిల్ రింగే ఎత్తారు ఫోను, ఏం సంగతి అని చెప్పేసి. అవి నాయకుడు మనకు దొరకడం చాలా గొప్ప అరుదు. అలాంటి మన గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామ్ చరణ్ మాట్లాడుతూ కోరుతాము. అందరూ కూడా సభలో వచ్చిన అందరికీ, మీడియా మిత్రులు కూడా ముందుగా భారతీయ జనతా పార్టీ 44 వసంతాలు పూర్తి చేసి 45వ సంవత్సరం మనం అడుగుపెట్టినటువంటి సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరూ తెలుసు పార్టీ ఏ విధంగా 2 సీట్లతోని మనము ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలతో అంచెలంచెలుగా పెరిగి ఈ పార్టీ మనం 2-3 సార్లు అధికారంలో వచ్చి కూడా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఎన్నో కష్టాలు వారు ఎదుర్కొన్న తర్వాత కూడా మరి పార్టీ అనేకమైన పార్టీలను ఈ యొక్క ప్రభుత్వాలు నడపడం జరిగింది. మరి ఈరోజు 3వసారి ముచ్చటగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు దేశంలో పరిపాలిస్తుంది. దేశంలో పరిపాలించినటువంటి యొక్క నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు కేవలం 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అది కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. మిగతా ఒక 2 రాష్ట్రాల్లో వాళ్ళు పార్ట్నర్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అనేక రాష్ట్రాల్లో మనం పరిపాలిస్తున్నాం. ఇంక్లూడింగ్ సౌత్ ఇండియాలో పాండిచేరి కూడా మనం పరిపాలిస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతున్నది, తెలంగాణలో కూడా బలం పెరుగుతున్నది. ఈరోజు ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు రావడమే ఈ ప్రాంతంలో బలం పెరుగుతున్నటువంటి సంకేతం. రేపు రాబోయే రోజుల్లో మన బలాన్ని, మన ఒక కమిట్మెంట్ని, మన సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోతూ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి మనందరం కూడా కష్టపడాలి. తప్పకుండా వస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, శ్రీలింగంపల్లి, ఎల్బీ నగర్, రంగారెడ్డి అర్బన్ కింద వచ్చినటువంటి యొక్క ఈ ప్రాంతము, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. గతంలో మనం 11 మనము కార్పొరేటర్లు గెలిచినాము. అదేవిధంగా ఇక్కడ గతంలో మనం మంచి పోటీ కూడా మనం ఇచ్చినాము. మన ఎంపీ సీట్లు కూడా మనం మెజారిటీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలామంది ఈరోజు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకోండి, కొత్త వాళ్ళతో కొత్త కార్యకర్త తయారు చేయండి, పార్టీని ముందుకు తీసుకోకుండా ఈ లక్ష్యంతో శ్రీనివాసరెడ్డి గారు ముందుకు పార్టీని తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తూ, మరి అనేక మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకుండా వారు కార్యక్రమంలో మొత్తం అందరినీ కలుపుకోపోయి అందరూ ఏకమత్యంతో కలుసుకొని ముందుకు పోతే తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కూడా మనం ఎమ్మెల్యేలు గెలుస్తాము.
మనం కార్పొరేటర్ మనం గెలుస్తాము. స్థానిక ఎన్నికల్లో రేపు తెలంగాణ కూడా మన అధికారం వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వందలాది వేలాది మంది సంఘ పరివార కార్యకర్తల యొక్క ప్రేమ ఆత్మీయతను, ఎవరికి టికెట్ ఇచ్చినా అది పార్టీ టికెట్ అనే ఒక భావనతో అందరూ కూడా విడ్రాయి ఎంతమంది పోటీలు పడ్డా అందరూ కలిసి పార్టీ టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థులందరికీ కష్టపడి మనందరం కలిసి పనిచేసినాం కాబట్టి 11 డివిజన్స్ మనం గెలిచినాం. అటువంటి ఆత్మీయత, కమిట్మెంటు, పార్టీ పట్ల ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అదే దృష్టితో వనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అదే భావనతో మనం కలిసి పనిచేద్దాం. రాబోయే జిఎస్ఎంసీ ఎన్నికల్లో కూడా 11 డివిజన్లు మనం గెలిపించుకుందాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిపించుకుందాం. ఈసారి లోక్సభని గెలిచినట్టే నెక్స్ట్ టైం కూడా లోక్సభని గెలుద్దాం. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోయే ఎన్నికలు. అటువంటి సమయంలో ఒక అనుభవమైనటువంటి చిన్నప్పటి నుంచి కార్యకర్తగా ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి సదస్సుగా ఉన్నటువంటి వనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు అటువంటి సమయంలో మనకు అధ్యక్షుడిగా ఉండడం కూడా నిజంగా మనందరికీ ఆనందదాయకము. శ్రీనివాస్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ప్రముఖ న్యాయవాది సీనియర్ నాయకులు గౌరవ రాజవరెడ్డి అన్నను అనేక మాట్లాడుకుంటారు. పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులైనటువంటి రంగారెడ్డి జిల్లా నిన్నటి వరకు ఈ రోజు వరకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్ద రంగారెడ్డి గారు, కొత్తగా అధ్యక్ష బాధ్యత తీసుకుంటున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అందరి పేర్లు చదివితే 2 నిమిషాల్లో పేర్లకే అయిపోతుంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి యొక్క పెద్దలందరినీ కూడా పేరు పేరున పిలవలేరు కాబట్టి అందరినీ గుర్తు చేస్తూ ఈ వేదిక మీద బహుశా బీజేపీకి సంబంధించిన వాడిని నేను ఒక్కడినే. కార్యకర్తలు, పెద్దలు నా మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో ఈ కుర్చీ నాకు ఇచ్చారు. లేకపోతే ఈ కుర్చీ సంపాదించడం కష్టం. 83లో మలక్పేటలో మొట్టమొదటిసారి ఇంద్రసేన్ రెడ్డి గారు జెండా ఎగరేసినప్పుడు పనిచేసినటువంటి ఒక కార్యకర్తల బృందంలో నేను కూడా ఒకటి. ఇప్పటి కొత్త అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో చదివేటప్పటి నుంచి కూడా వారితో సన్నిహితమైనటువంటి ఒక సంబంధం. విద్యార్థి పరిషత్లో అందరం కూడా కలిసి పనిచేశాం. వనస్థలిపురంలో అనేక కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తూ వచ్చాం. రాజకీయాల్లో నేను లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కార్యక్రమాల్లో వాటిలో కలిసి పనిచేస్తున్నాం. వారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఒక యశస్వి నాయకునిగా పనిచేయాలనేటటువంటి ఒక ఆకాంక్షను, కోరికను వెలిబుతున్నాను. భగవంతుడు అలాంటి శక్తిగా. ఈ సందర్భంగా 3 విషయాలు క్లుప్తంగా చెప్తారు. రాజకీయాల్లో ఎన్నికల నాయకత్వం, ఈ 4 ప్రముఖమైనటువంటి ఒక విషయాలు. నాయకుడు అంటే రాజకీయాల్లో ఎలక్షన్స్లో పాల్గొనేటటువంటి ఒక నాయకునికి నాయకుడు మంచివాడు అనే పేరు తెచ్చుకో. డబ్బుతో సంబంధం లేకుండా ఏ నాయకుడైతే ప్రజల్లో మంచివాడు అనేటటువంటి ఒక గుర్తింపు తెచ్చుకుంటాడో అతనికి రాజకీయాల్లో చావు లేదు, నాయకత్వం చావు. రెండవది, ఎంత ఎదిగినప్పటికీ కూడా, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేసినప్పటికీ కూడా అహంకారం అనేటటువంటిది లేనటువంటి ఒక నాయకుడిని ప్రజలు భుజాన పెట్టి ఊరేగించుకుంటారు. ఈ రెండింటినీ కూడా భారతీయ జనతా పార్టీలో ఎవరైతే ఎన్నికల రణరంగంలోకి పోతారో, గెలుస్తారో, గెలవాలనేటువంటి తాపత్రయం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఆ కళ నిజం జరిగింది. రెండవ ఉదాహరణ, మనం సంఘటన కార్యకర్తను చూసుకున్నప్పుడు మనకు ఆదర్శమైనటువంటి ఒక రాష్ట్రం మధ్యప్రదేశ్. ఎక్కడైతే సంఘటన కార్యకర్తలు కింది స్థాయి వరకు కూడా పనిచేస్తూ ఉంటారో అక్కడ రాజకీయాల్లో మనం ఎప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తాం. ఈ రెండింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలు. ఎక్కడైతే ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఒక వాతావరణాన్ని, ప్రజల్లో మూడును మనం క్రియేట్ చేస్తే తెలంగాణలో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్న వాళ్ళము.
కార్యకర్తలు, నాయకులు, అన్నిటికంటే మించినటువంటి అంశం రాజకీయాల్లో ప్రజల్లో మూడ్ క్రియేట్ కాకుండా, ప్రజలను మన వైపు తిప్పుకోకుండా, ప్రజలను ఒక గ్యాప్లో పెట్టి రాజకీయాల్లో మనం విజయాలు సాధిస్తామంటే అది కలవుతుంది. ప్రజలు ఎప్పుడైతే సంకల్పం తీసుకుంటారో, ప్రజలు ఎప్పుడైతే మన వెనుక నడవడానికి సిద్ధమవుతారో, వందలు వేల కోట్ల రూపాయలు కూడా ప్రజలను మళ్లించలేవు. చివరిది సిద్ధాంతం. సిద్ధాంతం లేనటువంటి ఒక రాజకీయం ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ డబ్బాలో గారెడి చేసేది ఇట్లా ఉప్పు ఏదో చేస్తారు. సిద్ధాంతం నుంచి ప్రజలకు సిద్ధాంతాన్ని తీసుకోకపోయినా, సిద్ధాంతాన్ని నుంచి పార్టీ దూరమైన ఆ రాజకీయ పార్టీ యొక్క పత్రం ప్రారంభము. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. దాదాపు 30 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ మీద కమ్యూనిస్టు సోదరులు రాజ్యం చేశారు. కానీ చివరికి వాళ్ళ పతనం ఎలా జరిగిందంటే, ఊహించని విధంగా ప్రజలు 100% తిరస్కరించారు. అంటే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోపోయేటటువంటి ఒక ప్రక్రియలో 30 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఒక కమ్యూనిస్టు విఫలమయ్యారు. కాబట్టి మన వెంట ప్రజలు కంటిన్యూగా ఉండాలంటే, మనల్ని ఆదరించాలంటే, ఏ సిద్ధాంతాన్ని అయితే మనం గట్టిగా పట్టుకొని పనిచేస్తుంటామో ఆ సిద్ధాంతాన్ని ప్రజల ద్వారా ఒప్పించాలి. స్టేట్ నుంచి పోటీ చేసిన గౌరవ రవికుమార్ యాదవ్ గారు అత్యధిక ఓట్లు సాధించారు. మొన్న చెవెల్ ఎలక్షన్లో కూడా జిల్లాలో ఎలిమినార్ ఫస్ట్ అయితే దాదాపు రాష్ట్రంలోనే సెకండ్ పొజిషన్ ఎమ్మెల్సీ కూడా 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఘనత రవికుమార్ దక్కింది. వాటి వారిని కూడా మాట్లాడుతూ కోరుతాము. పైన ఉన్న పెద్దలు, ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ జీ గారికి, పేరల శేఖర్ జీ గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కాసం వెంకటేష్ గారికి, దేవేందర్ రెడ్డి గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ రామచందర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు లేకుండా ఉంది పరిస్థితి. మాకేంటంటే మేము ఆడికించి వీడికి రానికే గంటన్నర పడుతుంది, వీడికి వాళ్ళకి రానికే గంటన్నర పడుతుంది. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం మీరు మా పార్లమెంట్లో ఉన్న పరిధి అసెంబ్లీ కలిపితే మధ్యలో రాజేంద్ర నగర్ ఉండే మధ్యలో అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు రాజేంద్ర నగర్ నుండి ఇప్పుడు తీసేసి, సో కొంచెం అది మీరు ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయన హయాంలో ఇక్కడ ఎల్బీ నగర్ కానీ, శ్రీలింగంపల్లి కానీ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అన్ని సీట్లు గెలవాలని చెప్పి, మరి రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ అసెంబ్లీలో కూడా గెలిచి రేపు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ధన్యవాదాలు. కన్వీనర్గా కూడా పనిచేశారు కాబట్టి అనేక అనుభవాన్ని గడించి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క రంగారెడ్డి అర్బన్ జిల్లాలో పార్టీ మరింత పటిష్టమవుతుందనేటటువంటి ఒక ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 అసెంబ్లీలో ఉన్నటువంటి కార్పొరేటర్లని తిరిగి ఈ యొక్క ఎల్బీ నగర్లోనే గతంలో పూర్తిగా గెలిచాం. శ్రీలింగంపల్లిలో కూడా అన్ని కార్పొరేటర్ స్థానాన్ని గెలిపించడానికి వారు కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలపడటం, అదే రకంగా రాజకీయంగా అన్ని స్థానాలను గెలుచుకొని అధికారంలోకి రావడం, అదే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ముందు ఒక లక్ష్యాన్ని పెట్టారు. 2047 నాటికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యే నాటికి ఈ భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలనేటటువంటి సంకల్పం మనందరి ముందు ఉన్నది. ఇది ప్రపంచంలోనే నైపుణ్యానికి ఒక రాజధానిగా మారాలి, తయారీ రంగానికి ఒక హబ్గా మారాలి. అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, పీడితులు, అదే రకంగా ఆదివాసీల యొక్క సాధికారత, వాళ్ళను కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. కనుక ఈ దేశంలో అనేక సంస్కరణలు ఈరోజు దేశంలో అవసరం. అది పరిపాలనా రంగంలో కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, అదే ఇంకా ఎన్నికల రంగంలో కావచ్చు, అనేక సంస్కరణలకి మనం శ్రీకారం చుడుతున్నాం. కనుకనే ఈరోజు భారతదేశం
ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా మెల్లమెల్లగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నది. ఒకరోజు 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 5వ స్థానంలో ఉన్నది. మన యొక్క లక్ష్యం 3వ స్థానానికి చేరుకోవాలి. కాబట్టి అదే మనందరి సంకల్పం. నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక మూల మంత్రంతో మనందరినీ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. మనందరం కూడా అందులో భాగస్వామ్యమై మన యొక్క సంకల్పం డెవలప్డ్ కంట్రీగా మార్చడానికి మనందరం కూడా దానికి పునరంకితం కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ శుభ సందర్భాన మరొకసారి వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారికి నా యొక్క హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సామరంగారెడ్డి గారు ఈరోజే ఇప్పుడే నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మిత్రుడు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు నేటి ముఖ్య అతిథి, మన అందరి యొక్క ఆశాజ్యోతి, రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇటీవలనే మరి శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయుల ప్రతినిధిగా మరి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి పెద్దలు కొమరయ్య గారు మన అందరి మధ్యలో ఉంటూ మనందరికీ పరిచయస్తుడిగా పెరుగుతూ మరి శాసన మండలిలో శాసనసభ పక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు, మరి రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభివందనాలు తెలియజేసుకుంటూ 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అన్నది ఇప్పటికే అందరూ తెలుసుకున్నటువంటి ఒక అంశం. దాంతోపాటు స్వాతంత్రం ఏర్పడ్డప్పటి నుంచి మరి బీజేపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కూడా సంస్థాగత ఎన్నికల్ని ఒక పద్ధతి ప్రకారంగా బూత్ నుంచి ఆల్ ఇండియా వరకు జరుపుకుంటూ వస్తున్నటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. మొన్న మనం అందరం కూడా చూసాం. మరి 2014, మరి 2019, 2024లో భారతదేశమే మరి సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్నికలకు వెళ్ళి విజయ డంకా మోగించినటువంటి చరిత్ర మనం చూస్తూ వచ్చాం. మరి అదే రకంగా మన యొక్క హైదరాబాద్ వాసి, మన అందరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, మరి శాసనసభ్యుడిగా, శాసనసభాపక్ష నాయకుడిగా, మరి రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క నేతృత్వం నాయకత్వంలో మరి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుల వరకు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోబోతున్నటువంటి శుభ తరుణంలో వారి సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పని నేను అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరొక వైపున మీరందరూ కూడా చూడండి, మొన్ననే భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే బీద జనుల పార్టీ అని చెప్పని అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ప్రధానమంత్రి కూడా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి 80 కోట్ల ప్రజానికానికి ఉచితంగా బియ్యం అందించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ ప్రధానమంత్రికైనా ఉంది అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకవైపున మరి గరీబుని ఉద్ధరిస్తూ భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంటే ఆనాటి ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నటువంటి నినాదాన్ని విధానంగా మార్చుకుని గరీబుల్ని గరీబుగానే ఉంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పార్టీలో అలాంటి మన యొక్క భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు, ఒక నీతి కొరకు, ఒక నిజాయితీ కొరకు, ఒక నిస్వార్థం కొరకు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అన్నటువంటి రీతిలో పయనిస్తున్నటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా మనం ఉండటం, ఒక కార్యకర్తగా మనం ఎదగటం, ఒక కార్యకర్తగా మనకు అప్పగించినటువంటి పనిలో మనం ఉండి ఆ రకంగా పార్టీని ముందుకు తీసుకుపోవటం నిజంగా మన అందరం పూర్వజన్మలో చేస్తున్నటువంటి సుకృతంగా మనం దీన్ని భావించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క 10 years పీరియడ్ చూస్తే ఇది సిద్ధాంతాల యొక్క దశాబ్దం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాల యొక్క దశాబ్దం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. 370 అధికారులను రద్దు చేయటం, మరి దాంతోపాటుగా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం,
దాంతోపాటు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి దేశాన్ని పునర్నిర్మించడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాగిస్తున్నటువంటి పయనంలో మనం అందరం కూడా ముందుకు కదం కలుపుతూ పదం పాడుతూ నడుస్తున్నటువంటి యొక్క చరిత్రలో శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని ఇక్కడ పడ్డటువంటి పునాది ఆనాడు ఇంద్రసేన్ రెడ్డి గారు వేసినటువంటి పునాది. ఆ పునాదిలో భాగంగా ఎల్బీ నగర్ గెలుచుకున్నాం, ఆ పునాదిలో భాగంగా గడ్డేనగరం గెలుచుకున్నాం, ఆ పునాదిలో భాగంగా అనేక కార్పొరేషన్లు గెలిపించుకోవడమే కాకుండా ఈనాటి కాలంలో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లు కైవసం చేసుకున్నామంటే ఇది సిద్ధాంతపరమైనటువంటి నియోజకవర్గం, సిద్ధాంతపరమైనటువంటి గడ్డ. రాజవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, కర్ణాకర్ లాంటి వాళ్ళు అనేక మంది యొక్క త్యాగాల ఫలితాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఒక సిద్ధాంతంలో మనం అందరం కూడా పనిచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇక శేర్లింగంపల్లి ఉంది. దత్తాత్రేయ గారు వేసిన పునాది, దత్తాత్రేయ గారు పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఆ శేర్లింగంపల్లిలో వేసినటువంటి పునాది వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రస్థానంలో ముందుకు సాగుతోంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ వారి నాయకత్వంలో పార్టీ ఇక్కడ 3 పువ్వులు మరి 6 రంగులుగా మరి విస్తరించాలని, విజయాలు సాధించాలని చెప్పని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న. భారత్ మాతాకి జై.